రేటు పరంగా అండ్ క్వాలిటీ పరంగా సేమ్ అదే క్వాలిటీ మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇస్తున్నాం. ఇంకోటి బర్నర్ కంపెనీ వాడు నార్మల్ హ్యాండిల్ ఇస్తున్నాడు, మనం ఇది కాస్టింగ్ హ్యాండిల్ అంటారు. ఇది వేడి కాదు, ఇది ఇక్కడ వేడెక్కినా కూడా ఇది వేడి కాదు, దీన్ని కాస్టింగ్ హ్యాండిల్స్ అంటారు. ఇది కూడా కాస్టింగ్ హ్యాండిల్స్. ఈ క్వాలిటీని వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ 4 ప్రొడక్ట్స్ని అక్కడ మనం కంపేర్ చేశాం. ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్లో చూస్తే దీని నుంచి ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 150-200 రూపాయలు వాళ్ళదే ఎక్కువ ఉంది, మనం తక్కువ ఉంది. ఎంఆర్పీ పరంగా చూసుకున్నా కూడా వాడు డిస్కౌంట్ ఇస్తున్నాడు, మళ్ళీ 15-20% ఇస్తున్నాడు. అది కూడా ఆ కంపారిజన్ ఉంది మన దగ్గర. అల్యూమినియం మ్యానుఫ్యాక్చర్ చేసి 2014 నుండి ఏం చేశారు, మార్కెట్లో వదిలి పెట్టేవారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వేసేవారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ అల్యూమినియం మానేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మానేసి 1 year నుంచి అల్యూమినియంలో వాడద్దు అని ఎప్పుడైతే చాలా మంది అంటే కొద్దిగా అవేర్నెస్ ఉన్నట్లయితే అవగాహన ఉంది, లేదని మనం కల్పించి చెప్పాలి. సరే నేను మనకు పరిచయం కాదండి, మా ఆఫీస్లో పొడుస్తూనే ఉన్నా. చెప్పాను కదా, నేను కూడా చూసాను వీడియో కొన్ని చూసాను. ఇదండి. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇది ఏదైతే ఉందో ఇది ట్రైప్లై అంటాం, 3 layers అన్నమాట. 3 layers. ఇది ఈ లోపల లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనము 304 ఫుడ్ గ్రేడ్ అంటాం. దీనిలో ఆయిల్ తక్కువ ఆయిల్తో మనం చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు దీనిలో మాడదు, తక్కువ ఆయిల్తో మాడకుండా చేసుకోవచ్చు. ఈ లేయర్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ లేయర్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్యాస్ స్టవ్ మీద వండుతున్నాం, రేపు పొద్దున ఏమైందంటే మొత్తం అవన్నీ ఇండక్షన్ కుక్కర్తో వచ్చేస్తాయి, ఎలక్ట్రిక్ వచ్చేస్తాయి. దానిలో కూడా చేసేటట్టు మధ్యలో మాత్రం అల్యూమినియం ఉంటుంది, ఓన్లీ హీట్ కోసం మాత్రమే. ఇవన్నీ మనం ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే 3 ప్యాకేజెస్ ఉన్నాయి. 15,000 ప్యాకేజ్ ఉంది, 6,000 ప్యాకేజ్ ఉంది, 10,000 ప్యాకేజ్. పెద్దది అన్ని ఇవి అన్నమాట మనకు. కానీ ఒక్కొక్కరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే ప్రొడక్ట్ అల్టిమేట్ ఉంది. ఇప్పుడు ఎంటర్ ది డే ప్రొడక్ట్ జెన్యూన్ ఉందనుకో ఎవడ ఆపలేడు, మార్కెట్ వెళ్ళిపోతుంది, ఎవ్వరికి చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇప్పుడు మనకు 3 to 4 months లోపల, ఒక 6 months లోపల